వీపు రుద్దుతాను బావా అని భూమి అడుగుతూ ఉంటే ఏం అవసరం లేదు అంటూ కుండలో ఉన్న నీళ్ళని గగన్ స్నానం చేస్తూ ఉంటాడు. నేను నీ భార్యనే కదా బావా, రుద్దితే ఏంటి అని భూమి అడుగుతున్నా కూడా వద్దు అని గగన్ తనకు తానే స్నానం చేస్తూ ఉంటాడు. అప్పుడే కోతి వచ్చి గగన్ బట్టల్ని తీసుకువెళ్తుంది. ఏయ్ భూమి భూమి, కోతి నా బట్టలు తీసుకువెళ్తుంది, వెళ్ళి తీసుకురాపో అని గగన్ అంటే, బావా నేను తీసుకురాను అని భూమి అంటుంది. ఏయ్ భూమి, పోలీసులు వస్తారు, మనం మళ్ళీ త్వరగా వెళ్ళిపోవాలి, నీకే చెప్తుంది, తీసుకొస్తావా లేదా అని గగన్ అరుస్తూ ఉంటాడు. లేదు బావా నేను వెళ్ళను, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తేనే తీసుకొస్తాను అని భూమి మొండికేస్తూ ఉంటుంది. లేదు నేను చెప్పను, నువ్వు వెళ్ళి తీసుకురాపో అని గగన్ అంటాడు. లేదు బావా, నేను నీ భార్యనే కదా, నాకు ఐ లవ్ యూ చెప్తే తప్పేంటి, నువ్వు చెప్తే కానీ నేను తీసుకురాను అని భూమి అంటుంది. భూమి, పోలీసులు వస్తే దొరికిపోతాం, ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు, త్వరగా కానివ్వు అని గగన్ అంటే, లేదు బావా నువ్వే త్వరగా కానివ్వు, కోతి బట్టలు తీసుకువెళ్ళిపోయిందనుకో నేనెలా నువ్వలా అడవంతా తిరగాల్సి వస్తుంది, కానివ్వు బావా చెప్పు త్వరగా అని భూమి అంటుంది. ఒకవేళ పోలీసులు వస్తే ముందుగా దొరికిపోయేది నేనే కదా అని భూమి అంటుంది. అబ్బా భూమి, నువ్వెందుకు అర్థం చేసుకోవు, ఇప్పుడు చెప్పాల్సిందేనా అని గగన్ అంటాడు. ప్రేమగా చెప్పాలి బావా అని భూమి చెప్పడంతో ఐ లవ్ యూ అని గగన్ అంటాడు. ప్రేమ సరిపోలేదు బావా, హార్ష్గా చెప్పకూడదు అని భూమి అంటూ ఉంటే ఐ లవ్ యూ అని గట్టిగా చెప్తాడు. బావా ఇప్పుడు కూడా ప్రేమ సరిపోలేదు, ప్రేమతో చెప్పు అని భూమి అనడంతో ఐ లవ్ యూ అని గగన్ గట్టిగా అరిచి చెప్పడంతో, అబ్బా భలే చెప్పావు బావా, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను అని భూమి వెళ్తుంది. ఓయ్ కోతి ముఖం దానా, నువ్వు నా బావ బట్టలు ఇస్తావా లేదా, నిన్ను రాయితో కొడతాను, అమ్మో వద్దులే మళ్ళీ పాపం వస్తుంది నాకు, ప్లీజ్ బట్టలు ఇవ్వవా అని భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలాగా ఇమిటేట్ చేస్తే ఇస్తావా మరి అని కోతిలాగా ఇమిటేట్ చేస్తూ అడుగుతూ ఉంటుంది. అమ్మో నేను కోతిలాగా ఇమిటేట్ చేస్తుంటే నీకే కోపం వస్తున్నట్లుందే, సరే ఇప్పుడు నేను బ్రతిమలాడతాను, ఇవ్వవా ప్లీజ్, నీకు పాట పాడాలా, డ్యాన్స్ చేయాలా, ప్లీజ్ ఇవ్వవా, నా బావ బట్టలు ఇవ్వవా అని భూమి పాట పాడుతూ బ్రతిమలాడుతూ ఉంటే ఇంకా కోతి బట్టలు విసిరేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమి ఆ బట్టలు తీసుకొచ్చి గగన్కి ఇస్తుంది. థ్యాంక్ యూ భూమి అంటూ గగన్ వేసుకుంటూ ఉంటాడు. అలా గగన్ బట్టలు వేసుకొని అక్కడ ఉన్న కర్రలన్నీ తీసేస్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు వెతుక్కుంటూ వస్తూ ఉండడంతో అది గమనించిన భూమి, బావా పోలీసులు వస్తున్నారు బావా అని చెప్పడంతో వాళ్ళు పరుగులు పెట్టి పారిపోతూ ఉంటారు. తర్వాత శారద గుడికి వెళ్ళి స్వామి నా భర్త ప్రాణాలు కాపాడు అంటూ పూజ చేస్తూ ఉంటుంది. పొర్ల దండాలు కూడా పెడుతూ చేతిలో హారతి ఇస్తూ ఉంటుంది. అమ్మ హారతి తీసుకోండి, మీరు పూజ బాగా చేస్తున్నావు తల్లి, ఆ పరమశివుడు తప్పకుండా నిన్ను కరుణిస్తాడమ్మా, బయట ఉన్న శివలింగానికి అభిషేకం చేసి ముడుపు కట్టమ్మా, నీ కోరిక ఆ దేవుడు తప్పక తీరుస్తాడు అని పూజారి గారు చెప్తారు. నా భర్త కోసం నిప్పుల గుండంలో దూకమన్నా దూకేస్తాను పంతులు గారు అంటూ బయటికి వెళ్ళి శివుడి దగ్గర క్లీన్ చేసి అభిషేకం చేసి, నా భర్త నాకు కావాలి, నా భర్త నా కళ్ళ ముందర ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేను స్వామి, ఇన్ని రోజులు నా తాల్ని నువ్వే కాపాడావు, ఇప్పుడు ఆయన ప్రాణాలు నాకు దక్కించు అని శారద ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఈ లోపల కేపీ మెల్లగా కళ్ళు తెరిచి శారద అని కలవరిస్తూ ఉంటాడు. చెక్ చేస్తున్న లేడీ డాక్టర్ అతనికి స్పృహ వస్తుంది అని ఇంకో డాక్టర్కి చెప్పడంతో అవునా అంటూ డాక్టర్ మీరా, చెర్రీ, బిందు అందరూ కూడా కేపీ దగ్గరికి పరుగులు పెట్టి వెళ్తూ ఉంటారు. ఇతను శారద అని కలవరిస్తున్నాడు, అసలు శారద అంటే ఎవరు అని డాక్టర్ అడగడంతో ఇప్పుడు ఆవిడ పేరు ఇతనెందుకు చెప్తున్నాడు అని మీరా మండిపడుతూ ఉంటుంది. మా పెద్దమ్మ డాక్టర్ అని చెర్రీ చెప్తే, అయితే వెంటనే ఆవిడ్ని ఇక్కడికి తీసుకురండి అని డాక్టర్ చెప్తాడు. స్పృహలో లేని కేపీ ఇంకా శారద అని కలవరిస్తూనే ఉంటాడు. లేదు డాక్టర్, ఇప్పుడు ఆవిడ ఇక్కడికి రావడానికి కుదరదు, ఈయన కోలుకున్నాడు కదా ఇంకెందుకు అని మీరా అడుగుతూ ఉంటే, ఈ పరిస్థితుల్లో ఉన్న ఈయన కోలుకోవడం చాలా కష్టం తెలుసా, ఇప్పుడు ఈయన పూర్తిగా కోలుకోవాలంటే ఆ శారద ఎవరో కానీ ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే, లేదంటే ఈయన కోలుకోవడం చాలా కష్టం, మీ ఇష్టం, నేనైతే చెప్పాను, ముందు వెళ్ళి ఆ శారదను తీసుకురండి అని డాక్టర్ చెప్పడంతో అలాగే డాక్టర్ నేను తీసుకొస్తాను అని చెర్రీ చెప్తాడు. ఇక శారద శివలింగం దగ్గర స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది.